ముందుగా ఎమ్మెగనూరు మల్లికార్జున లాడ్జిలో ఎమ్మెగనూరు దళిత జేఏసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణం కోసం ఈరోజు ఘనంగా కమిటీని ఈరోజు మేము చర్చించి ఒక జేఏసీగా ఏర్పడి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నా పేరు రామతీర్థం అమరేష్. బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను పనిచేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. నిన్నటి రోజున మేము పత్రికాముఖంగా పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న సహోదరులందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఇంటిమేషన్లో చాలామంది ఇక్కడ దళిత సంఘ నాయకులు పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను మాతో పంచుకొని వివిధ రూపాల్లో వాళ్ళ అభిప్రాయాలను పంచుకొని మరి ఈరోజు ఘనంగా చైర్మన్లు ఎన్నుకున్నాం. కాబట్టి మేము ముఖ్యంగా ఎమ్మెగనూరులో 2018 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థలం సుమారుగా ఎకరం 60 సెంట్లు కేటాయించడం జరిగింది. నేటి వరకు 8 సంవత్సరాలైనా కూడా దానికి కనీసం బౌండరీ కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఆ ప్రాంతంలో గతంలో వివిధ మంది కబ్జాదారులు కబ్జాకి లోనై అక్కడ బండలు పాతే కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు ప్రశ్నించి బండలు కూడా తీపియడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు దళితులు వందలాది సంఖ్యలో ఉద్యమాల్లో ఉంటూ వందలాది సంఖ్యలో మేము అంబేద్కర్ భావజాలను కలిగి ఉంటూ వేలాది లక్షలాది మంది దళిత సంఘ ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి మనోభావాలు ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఇంతలేసిన ఎమ్మెగనూరు పట్టణంలో లేకపోవడం చాలా చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎమ్మెగనూరు నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తాము. ఎమ్మెల్యే గారిని కలుస్తాము, సాంఘిక మంత్రిని కలుస్తాము, చీఫ్ మినిస్టర్ని కలుస్తాం, పిఎం వరకు వెళ్ళి కలిసి కూడా ఇక్కడ 2 నుంచి 3 కోట్ల నిధులు తెచ్చేంత వరకు మేము నిరంతరం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ కమిటీకి ప్రతిభావంతులు, చదువుకున్న వ్యక్తులు, వివిధ విద్యార్థి సంఘ నాయకుల నుంచి వచ్చి రాడికల్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అందరి అభిప్రాయం మేరకు ఘనంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్గా మల్ల యోధుల మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు గడ్డం నాగేంద్ర గారిని అందరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఈ సందర్భంగా మేము అప్రిషియేట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కమిటీకి వైస్ చైర్మన్గా నవ్వేంద్ర ఎంఆర్పిఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుమాల చార్లెస్ గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం. అదేవిధంగా ఈ కమిటీకి కన్వీనర్లుగా మాల మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాల నరసప్ప గారిని, అదేవిధంగా సిద్ధరాముడు గారిని కూడా కన్వీనర్లుగా ఏర్పాటు చేసుకున్నాం. వీటన్నిటికీ సోషల్ కన్వీనర్గా ఈరోజు ప్రసన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి మేము ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక శాంతియుత పోరాటంతో ఈరోజు భవన నిర్మాణం కోసం బడ్జెట్ శాంక్షన్ చేయించి భూమి పూజ చేయించి భవన నిర్మాణం చేయించేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ సమాజానికి తెలియజేసుకుంటున్నాం. మాకు ఇక్కడ ఉండబడే ఎస్సీ ప్రజలు, ఎస్సీ ఉద్యోగస్తులు, ఎస్సీ పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ప్రజలందరూ తోడ్పాటు కావాలి, వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రోద్బలంతో మేము ఖచ్చితంగా ముందడుగు వేస్తాం, విజయాన్ని సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.